అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాసం సాక్షిలో ప్రచురించబడింది. కొనుగోలు మోసాలతో కొనారిల్లుతున్న రైతు అని హెడ్డింగ్తో ప్రచురించబడింది. తిరుపతి దాదాపు 40 రోజుల క్రితం 40 కేజీల తూకంతో ఉన్న 297 బస్తాల రబీ పంట ధాన్యం మొత్తాన్ని స్తంభనపల్లి ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వడ్ల కొనుగోలు కేంద్రానికి అమ్మాడు. ఈ పీపీసీ బాధ్యుడు ఆశ పవన్. ఈ ధాన్యం విలువ 2,61,716 రూపాయలు. అయితే వడ్లు కొన్నట్లుగా పవన్ ఎలాంటి రసీదును ప్యాక్స్ తరపున ఇవ్వలేదు. కౌలు రైతు తన వడ్ల డబ్బుల కోసం బ్యాంక్ పాస్బుక్, కౌలు ధృవీకరణ తదితర పత్రాలన్నింటినీ ప్యాక్స్కు అందించాడు. తిరుపతి అమాయకత్వాన్ని గమనించిన పవన్ తన స్నేహితుడైన గుండెలి ప్రవీణ్తో కుమ్మక్కై అతని డబ్బును కాజేశాడు. పథకం ప్రకారం పవన్ తన స్నేహితుడు ప్రవీణ్కు ఫోన్ చేసి, నీ ఖాతాలో జాబు తిరుపతి అనే రైతు డబ్బులు వేస్తున్నానని పదే చెప్పి మరీ వేశాడు. పవన్ వడ్లు అమ్మిన రైతుకు రసీదు ఇవ్వకపోవడంతో మొదటి తీవ్రమైన తప్పు. రైతు ఖాతాలో డబ్బులు వేయకుండా ఆ డబ్బులు మిత్రుని ఖాతాలో వేయటం తీవ్రమైన నేరం. పాక్స్ 1964 చట్టం, తెలంగాణ పౌర సరఫరాల చట్టాల ప్రకారం అత్యంత నేరపూరితమైన చర్య. జగిత్యాల జిల్లా కలెక్టర్కు, పౌర సరఫరాల అధికారికి, జిల్లా సహకార సంఘం అధికారికి, స్థానిక పోలీస్ సిఐకి బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. ఫ్యాక్స్ సంఘాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించే జిల్లా సహకార సంఘం అధికారులు తమ కింది సంఘాల రైతుల పట్ల పాల్పడుతున్న ఘోరమైన మోసాన్ని గుర్తించారు. ఈ ప్యాక్స్కు ఆర్థిక వనరులు అంటే ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, వరి ధాన్యాల కొనుగోలు ఇలా అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. వీటి ద్వారా భారీ ఎత్తున డబ్బు వస్తుంది. ప్యాక్స్ చట్టం ప్రకారం ఈ డబ్బుతో మోసపోయిన రైతుకు డబ్బు చెల్లించాలి. ప్యాక్స్ చట్టం 1964 ప్రకారం రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు. నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలి. ఇలా రైతులు మోసం చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ చట్టం చెబుతుంది. ఈ చట్టం ప్రకారం ఆ ప్యాక్స్ పరిధిలో మోసం చేసిన వారిని విచారించి వారి ఆస్తులను వేలం వేసి సమానమైన డబ్బును ప్యాక్స్కు జమ కట్టాలని 1964 చట్టం చెబుతుంది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి మోసం జరిగినా తానే బాధ్యునని కొనుగోలు కేంద్రాల బాధ్యులందరితో ప్రతి ఏటా ప్రమాణ పత్రాలు తీసుకోకపోవడం ప్రభుత్వాలు చేస్తున్న పెద్ద తప్పు. జాబు తిరుపతికి తను అమ్మిన ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్యాక్స్ రసీదు ఇచ్చి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. జరిగినా రసీదు అనే ఆధారం ఉండేది. డబ్బులు వాటికి అవే రైతు ఖాతాకు వచ్చేవి. తెలంగాణలో ధాన్యం అమ్మిన లక్షలాది మంది రైతులతో చాలామందికి రసీదులు ఇవ్వకపోవటం వారికి సామూహికంగా జరుగుతున్న అన్యాయం. రసీదులో రైతు ధాన్యం బరువుకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవ్వవలసిన డబ్బులు ఎంత అనేది తెలుస్తుంది. రైతుకు రసీదు ఇచ్చిన తర్వాత ధాన్యానికి సమానమైన ధర చెల్లించక తప్పదు. రసీదు ప్రకారం అమ్మకం జరిగిన నాటి ధాన్యం బరువులో కోత విధించకూడదు. ధాన్యం నాణ్యత బాగోలేదని, తేమ ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఇలా అనేక విషయాలలో పీపీసీ బాధ్యుడి అన్యాయాలకు రసీదు సంఖ్యలు వేస్తుంది. ఈ రబీ పంట కాలంలో 40 కిలోల వడ్ల బస్తాకు 3.5 కిలోల చొప్పున మిల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను దోచుకున్నారు. అంటే క్వింటాకు 7-8 కిలోల చొప్పున రైతాంగాన్ని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ప్రతి క్వింటాలకు రైతులు 160 రూపాయల చొప్పున మిల్లర్లు దోచుకున్నారు. ఈ లెక్కన తెలంగాణ అంతటా కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం ఎంత, దోపిడీ ఎంత అనేది గణిస్తే తేలికగా దోపిడీ అర్థమవుతుంది. జరిగిన మరో పెద్ద మోసం అన్ని రకాల వడ్లను గ్రేడ్ల వారీగా కాకుండా ఒకే సాధారణ వెరైటీ కింద మిల్లర్లు కొనుగోలు చేయటం. ఇందులో జరిగిన మిల్లర్ల దోపిడీ మాయాజలం ఏమిటి? ఏ గ్రేడ్ సన్న రకం వడ్లకు 2,203 రూపాయలు కాగా బి గ్రేడ్కు 2,183 రూపాయలు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ఏ ఒక్క క్వింటాల్ ధాన్యానికి గ్రేడ్ల వారీగా ధర చెల్లించిన దాఖలాలు లేవు. అంటే ప్రతి క్వింటాల్కు ధాన్యానికి రైతు 20 రూపాయలు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాకు మిల్లర్ 20 రూపాయలు దోచుకుంటున్నాడు. దీన్ని బట్టి రాష్ట్రం మొత్తం కొనుగోలులో దోపిడీ ఎంత భారీ స్థాయిలో జరిగిందో గుర్తించవచ్చు. అలాంటప్పుడు ఏ గ్రేడ్, బి గ్రేడ్ లేదా సన్న, దొడ్డు రకాల అని వేరువేరుగా విభజన చేయటం, గుర్తించడం ఎందుకు? వాటి వల్ల ఉపయోగం ఏమిటి? ఏ గ్రేడ్ వడ్లు పండించడానికి రైతు చేసిన ప్రత్యేక శ్రమ, ఖర్చులకు సస్య రక్షణ విలువ ఏమిటి? సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించడం ఒక మోసం కాదా? ఎన్నికల ముందు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు బోనస్గా క్వింటాలకు 500 చెల్లిస్తామన్నారు. నిజానికి సన్న,
దొడ్డు వడ్లు అనే విభజన అమలులో లేదు. ఎన్నికల తర్వాత మాట మార్చడం ఏమి నీతి? ఈ సన్న రకాలకు గత ఖరీఫ్ సీజన్లో బహిరంగ మార్కెట్లో క్వింటాలకు 2,800 నుంచి 3,000 వరకు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసేవారు. సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వం ఇచ్చే బోనస్తో కలుపుకొని 2,703 రూపాయలు మాత్రమే రైతుకు వస్తుంది. గత ఖరీఫ్ బహిరంగ మార్కెట్తో పోలిస్తే ప్రతి క్వింటాకు రైతు 100 రూపాయల నుండి 300 రూపాయల వరకు నష్టపోతున్నాడు. ఇది రైతాంగానికి తలపెట్టిన సామూహిక మోసం కాదా? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ప్యాక్స్, డిఎంసీలను దోపిడీ యథేచ్ఛగా సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇదొక కారణం. గత 10 ఏళ్లలో దోపిడీని గుర్తించి కొన్ని ప్రాంతాల ప్యాక్స్, డిఎంసీలకు ఈ రబీ సీజన్లో ఒక్కటంటే ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వలేదు. వీరి స్థానంలో ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు బాధ్యతను ఇచ్చారు. కేసీఆర్ పాలనలో దోపిడీకి అలవాటు పడ్డ ఒక ప్రభుత్వ ప్యాక్ సంఘమే తమది రైతు రాజ్యం అని చెబుతున్న ప్రభుత్వ హయాంలో ఓ అమాయకపు నిరుపేద కౌలు రైతు మొత్తం కష్టాన్ని నిట్ట నిలువునా దోచుకుంది. భూమి కౌలు, పెట్టుబడుల భారం, అప్పుల వాళ్ళు ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు ఆ రైతు యత్నిస్తే బంధుమిత్రులు ఆపారు. పంట అమ్మి నేటికి 40 రోజులవుతుంది. ప్రభుత్వం పాక్ సంఘాలతో కౌలు రైతుకు కష్టం ఇప్పిస్తారా? ఈ రైతు రాజ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇట్లు నైనాల గోవర్ధన్, వ్యాసకర్త, తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్. ధన్యవాదాలు. ఇక విశ్లేషణ చూసాం కదండి. రైతులు 2 లక్షల పైగా కష్టపడి సంపాదించినటువంటి రైతు డబ్బులు కనీసం అంత తీసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కొని అట్లీస్ట్ రిసిప్ట్ కూడా ఇవ్వలేదంట. సో దానివల్ల రైతు చాలా నష్టపోయాడు. అట్లీస్ట్ రిసిప్ట్ ఉండుంటే నేను ఇట్లా అమ్మాను, వాళ్ళు ఎంత ఇవ్వాలి అనేది అన్నీ ఉండేది. కానీ రిసిప్ట్ ఇవ్వటం వల్ల ఎంత అమ్మారనేది దాని మీద రాయాల్సి వస్తుంది. దాంట్లో కరెక్ట్గా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అనేసి చాలామంది ఆ రిసిప్ట్ ఇవ్వట్లేదంట. అది ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలామంది ఇట్లా నష్టపోతున్నారు. ఇది పెద్ద మొత్తం సొమ్ము అయ్యేసరికి వాళ్ళకి తగ్గించి ఇవ్వటం కూడా కాకుండా మొత్తం పూర్తిగా రిసిప్ట్ ఎట్లాగ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏమి ఉండదని చెప్పేసి వేరే వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసుకొని అతనే రైతు అన్నట్లు వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్కి డబ్బులు వేసుకొని మొత్తం పెద్ద నేరమే చేశారు అతను. సో గవర్నమెంట్ దృష్టికి ఇలాంటి విషయాలు వెళ్ళి ఖచ్చితంగా వీటిలో కూడా ఆన్లైన్ పద్ధతిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇది చేతుల్లో క్యాష్ ఉండి ఒక వ్యక్తి చేతిలో ఇది ఉన్నంత వరకు ఈ వ్యవస్థలు ఇట్లాగే మోసపోతూనే ఉంటాం, ఇవి చూస్తూనే ఉన్నాం. సో ఇవి ఖచ్చితంగా ఆన్లైన్కి వచ్చి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి రిజిస్టర్ చేసి పలానా రైతు కార్డులు ఇచ్చేసి వారి నెంబర్ ఇచ్చేసి ఇతను ఇంత అమ్మాడు, ఇతనికి రిసిప్ట్ అని ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళేటట్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాన్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మిషన్స్ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో వచ్చింది కూడా. ఇది భారతదేశంలో కూడా తొందరలో వచ్చి ఇలాంటి మోసాలకి తావు లేకుండా చూస్తారని కోరుకుందాం. ధన్యవాదాలు.